श्रीलक्ष्मीवल्लभारम्भां विकणोमणिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वेङ्कटाद्रिसमस्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। భక్త మహాశైలకు మన సూలూరుపేట గ్రామంలో అర్చామూర్తిగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటరామమూర్తి దేవాలయ పునర్నిర్మాణ సందర్భంగా సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. మహాకుంభాభిషేకం ఫిబ్రవరి 24/2/2026 ఉదయం 8 గంటల నుండి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన మరియు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమంతో ప్రారంభమై 25వ తారీఖు ఉదయం బింబశుద్ధి, పంచగవ్యాదివాసం, క్షీరాదివాసం, జలాదివాస, అదివాస హోమం, సాయంత్రం మళ్ళా శయనాదివాసము, మహాశాంతి హోమ కార్యక్రమాలు. తరువాత మరలా 26వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా త్రయాన్నిక దీక్షతో నిర్వహించడం జరుగుతుంది. ఆ అనంతరం కుంభాభిషేకానంతరం సాయంత్రం 5 గంటల నుండి కూడా స్వామివారి తిరుక్కళ్యాణం, అట్లాగే 7 గంటల నుండి స్వామివారి ఉత్సవమూర్తులు గ్రామోత్సవం మన సూలూరుపేట గ్రామంలో గ్రామోత్సవంగా రావడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. మన సూలూరుపేట పట్టణంలో వైకుంఠ ద్వారంగా విడుదలుతున్నటువంటి శ్రీమద్ వెంకటరామమూర్తి స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 24వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు స్వామివారి మహాసంప్రోక్షణ కుంభాభిషేకము అత్యంత వైభవోపేతముగా నిర్వహించబడుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొని 26వ తారీఖు నిర్వహించబడే స్వామివారి మహాసంప్రోక్షణ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి చేసుకుంటున్నాం. 26వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. కళ్యాణం అనంతరము స్వామివారికి మన పట్టణం నందు మాడవీధులలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా విహరిస్తున్నారు కనుక అందరూ కూడా పై కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఈ యొక్క స్వామివారి అమ్మవారి కృపకు పాత్ర కాగలని మనం చేసుకుంటున్నాం. నమో వెంకటేశాయ.